తీసుకోండి. ఝాన్సీ గారు, నాకు డౌట్ అండి. చెప్పండి. ఈ మధ్య మీకు డౌట్లు చాలా వస్తున్నాయి కదా. అసలు శోభనం రోజున ఏం చేస్తారండి? ఏంటి ఏంట ప్రశ్న? పిచ్చా ఏంటి? ఇందులో పిచ్చే ఉందండి, నిజంగానే అడుగుతున్నాను. అవునా? శోభనం రోజు ఏం చేసుకుంటారు? ఇంటర్వ్యూ చేసుకుంటారు. అంటే అదే ముఖాముఖి సమావేశం. అవునా? ఆ సమావేశంలో ఏమేమి ఉంటాయి? ప్రశ్నలు, సమాధానాలు, శోధనలు, పరిశోధనలు. లైఫ్ లాంగ్ కలిసి జీవించబోతున్నారు కదా, అందుకే ఎదుట వాళ్ళ అంతరంగం తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ చేస్తారన్నమాట. ఓహో, దట్టా. నేను వాట్ అనుకున్నాను. ఆ మాత్రం దానికి రూమ్లోకి ఎందుకండి, బయటే చేసుకోవచ్చు కదా. అబ్బా, ఏమి తెలియనట్టే అడుగుతున్నారే. మీరు ఏం తెలియనట్టే చెప్తున్నారుగా. కనపడరు గాని ముద్ర నంగునొచ్చలని నటిస్తున్నారు. చెప్పండి, ఏం జరుగుతుంది లోపల? గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో నేర్చుకోవడానికి ఈ శోభనం ఏర్పాట్లు చేశారు. అది ఇంతకు మించి అడిగితే దెబ్బలు పడతాయి. పగలగొట్టు. ఆగండ్రా.
మిస్ అయిపోయారు. మీరుండగానే వాళ్ళింత దారుణానికి తెగబడ్డారు. మీరు లేకపోతే పరిస్థితి ఏమై ఉండేదో. డోంట్ వరీ అండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటాను. నేనుండగా శ్రీధర్కి రాణికి ఏమీ జరగనివ్వను. గౌతమ్ గారు, ఏ సంబంధం లేని మీరు కూడా రాణి కోసం ఎంత చేస్తున్నారు. నాతో సమానంగా కష్ట సుఖాలు పంచుకుంటున్నారు. చాలా థ్యాంక్స్ అండి. ఏంటి ఒట్టి థ్యాంక్సేనా? ఇంకేం కావాలి? వీలైతే 4 మాటలు, కుదిరితే కప్పు కాఫీ. అంతేనా? తెస్తాను. వేడి వేడి కాఫీ తీసుకొస్తాను. నైట్ అంతా కాపలా కాయాలి కదా. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. రే గౌతమ్గా, నీ జీవితం మీద కాఫీ పొయ్యా. ఒక అమ్మాయి ఏం కావాలని అడిగితే కాఫీ అడుగుతావా? ఛీ, థు. అయినా ఝాన్సీ అస్సలు బయటపడదు. తీసుకోండి. థ్యాంక్ యూ. మీరు కూర్చోండి. ఏంటి, కాఫీ ఎలా ఉందని అడగరా? అడిగితే ఏం చెప్తారు? కాఫీలానే ఉందంటారు కదా. కాఫీ ఎలా ఉంది? కాఫీలానే ఉంది. సర్లేండి, ఆ 4 మాటలేవో చెప్తానన్నారుగా, చెప్పండి. ఆ, ఏం మాటలు చెప్పాలి? అవును, ప్రేమ మీద మీ అభిప్రాయం ఏంటి? ఇంతకు ముందు ఆల్రెడీ చెప్పాను కదండి. కానీ అభిప్రాయాలు మారుతూ ఉంటాయి కదా ఝాన్సీ గారు. నిజమే, మారిపోయింది. అవునా? అయితే ఇప్పుడు ప్రేమ గురించి ఏమనుకుంటున్నారు? మీ మనసేం చెప్తుంది? ప్రేమ అనేది దైవత్వం. ప్రేమ అనేది అమరత్వం. అవునండి, ప్రేమ పరమాణువు కంటే చిన్నది, బ్రహ్మాండం కంటే పెద్దది. అది ఎప్పుడు పుడుతుందో తెలీదు, కానీ దానికి చావే ఉండదు. మీకు ఓ విషయం తెలుసా? నాకు కూడా నా మనసులో ప్రేమ పుట్టిందనిపిస్తుంది. అది ఏ క్షణం మొదలైందో సరిగ్గా గడియలు తెలియవు, కానీ ఆ క్షణం నుండి నాలో ఇంకొకడు పుట్టాడనిపిస్తుంది. నాకు నేను కొత్తగా బ్రతుకుతున్నాననిపిస్తుంది. నిజంగా ఎంత గొప్ప అనుభూతో కదా. ఏంటండి, ఏం మాట్లాడరు? అయ్యో పాపం, నాకు తోడుగా రాణి పెళ్లి పనుల మీద రాత్రింపగళ్ళు తిరుగుతున్నారు. బాగా అలిసిపోయినట్టుగా ఉన్నారు.
ధనా, నానా ధనంజయ్, నన్ను ఆశీర్వదించండి నాన్నగారు. దీర్ఘాయుష్మాన్ భవ, చిరంజీవ చిరంజీవ. ఈరోజు నీ పుట్టినరోజు కదరా. పొద్దున్నే గుడికెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించాను. ఇదిగో బొట్టు పెట్టుకో. అమ్మా కమల, ధనంజయ్కి బొట్టు పెట్టు. అలాగే మావయ్య గారు. అయినా మీరు గుడికి వెళ్ళడం ఎందుకు నాన్న? మేము ఎలాగో వెళ్తాం కదా. రే, నేను ఎవరి కోసం గుడికెళ్ళానురా? నా ప్రాణానికి ప్రాణమైన కొడుకు కోసం. నువ్వు నిండు నూరేళ్లు హాయిగా జీవించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడం కోసం. ఈరోజు మన కుటుంబం సమాజంలో ఇంత హుందాగా ఉండడానికి కారణం నువ్వు. నా పరువు ప్రతిష్టలకు ప్రతిబింబం నువ్వురా. నువ్వు లేకపోతే ఈ సోమేశ్వరరావే లేడు. అన్నయ్య, హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే బావు గారు. థ్యాంక్ యూ. విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే. అన్నయ్య, హ్యాపీ బర్త్డే. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్. థ్యాంక్ యూ. అవును, అందరూ వచ్చారు, నీ కొడుకు రాలేదేంటి? గౌతమ్కి నిన్న నైట్ డ్యూటీ ఉన్నట్టుంది. ఇంటికి రాలేదు. మరో గంటలో వచ్చేస్తాడు. ఛ, ఒక టైం ఉండదు, పాడు ఉండదు. ఆ పోలీస్ జాబ్ మానేరా అంటే నీ కొడుకు వినిపించుకోడు. ఈ రోజు నా ఆశలకి ఆశయాలకి వారసుడైన నా పెద్ద కొడుకు ధనుంజయ్ పుట్టినరోజు. వీడు నా ఆయుష్ కూడా పోసుకుని నిండు నూరేళ్లు బ్రతకాలి. ఏంటి నాన్న అలా మాట్లాడతారు? లేదురా, ఎవరో నిన్ను కొత్తగా గుర్తించాలని, నాకు దక్కే గౌరవ మర్యాదలు నీకు దక్కాలని పక్షపాతంతో చెప్పే పైపై మాటలు కావు. ఇవి నా గుండెలో నుంచి వస్తున్న మాటలు. ఈ రోజు నేను ఈ భూమి మీద ప్రాణాలతో ఉన్నాను అంటే అది కేవలం నీ వల్లేరా. ఇది నీ పుట్టినరోజు కాదు, నువ్వు నా కోసం పుట్టిన రోజు. రే ధనా, నీకు గుర్తుందా? పాతికేళ్ల క్రితం నీకు యాక్సిడెంట్ అయి నువ్వు కొన ఊపిరితో ఉన్నావు. సిటీలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లందరూ నిన్ను కాపాడటం మా వల్ల కాదు అని చెప్పేశారు. ఆ టైంలో నా గుండె ఒక్క క్షణం ఆగిపోయింది. అంతా స్తబ్దుగా అయిపోయింది. ఏం చేయాలో కూడా తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఒక డాక్టర్ దేవుళ్ళ వచ్చి నీ ప్రాణాలే నిలబెట్టాడు. కమల పసుపు కుంకాలే నిలబెట్టాడు. నిన్ను నాకు మళ్ళీ మామూలు మనిషిగా చేసిచ్చాడు. అతనిచ్చింది నీ ప్రాణాలు మాత్రమే కాదురా, ఈ ఇంటి సంతోషాన్ని. అవును నాన్న, ఆ రోజు ఆ డాక్టర్ గారు లేకపోతే నేను బతుకుండేవాడినే కాదు. ఆ రోజు మీరు ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డారో నాకు గుర్తుంది నాన్న. మీ గొంతులోని ఆ భయం నాకు ఇంకా గుర్తుంది. నీకు తెలుసు కదా కమల, డాక్టర్ కృష్ణప్రసాదే నీ భర్తకు ప్రాణదానం చేశాడని. అవును మావయ్య, ఆ క్షణాన్ని నేనెప్పటికీ మర్చిపోలేను. ఆయన నా పరిస్థితిలో చూసేసరికి నా కాళ్ళు చేతులు ఆడలేదు. కమల, ఏంటిది కమల? ఈరోజు నా పుట్టినరోజు, ఇలా కన్నీళ్ళు పెట్టుకోవచ్చా? అవి కన్నీళ్లు కాదురా,
తన పసుపు కుంకాల్ని నిలబెట్టిన వ్యక్తికి చెప్పుకునే కృతజ్ఞతలు. అతను నా దృష్టిలో దేవుడురా. డబ్బు, సంపద, పలుకుబడి అన్నీ ఉన్నాయి. ఆ దేవుడికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలను? అతనికి ఏదో ఒకటి చెయ్యాలని నా మనస్సు ఆరాటపడుతుంది. ఎంతో మందికి సాయం చేస్తున్నాం, కానీ అతనికి ఏమీ చేయలేకపోయామనే వెలితి ఈ రోజుకి నాకుంది. అతన్ని రుణం తీర్చుకునే అవకాశం ఇవ్వమని ఆ భగవంతుణ్ణి వేడుకోవడం తప్ప నేనేమీ చేయలేకపోతున్నానురా. కమల, ధన, అటువంటి డాక్టర్ కృష్ణప్రసాద్ ఈరోజు మన ఇంటికి వస్తున్నాడు. ధనుంజయ్ పుట్టినరోజుకి అతన్ని కుటుంబ సమేతంగా ఆహ్వానించాను. అవునా నాన్న? అవునరా. ఇంతకుముందు ఎన్నోసార్లు ఇన్వైట్ చేశాను, కానీ ఆయనకి వీలు పడలేదు. ఎప్పుడూ హాస్పిటల్స్, పేషెంట్స్తోనే సరిపోతుందనేవాడు. అలాంటిది ఈరోజు వస్తున్నారు, అది కూడా నీ పుట్టినరోజు సందర్భంగా. కమల, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. భోజనం ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉండాలి. సరే మావయ్య. అన్నయ్య ప్రాణాలు కాపాడిన అతన్ని ఎంత బాగా చూసుకోవాలో మాకు తెలుసు నాన్న. గౌతమ్ ఇంకా రాలేదేంటి? చూస్తున్నావుగా కమల, కన్న తండ్రి పుట్టినరోజు కూడా గుర్తులేనంతగా డ్యూటీ చేస్తున్నాడు నీ కొడుకు. వాడి ఇబ్బందులేవో వాడికి ఉంటాయి నాన్న, వదిలేయండి. ఇదిగో, ఈ మంచితనంతోనే వాడు అలా తయారయ్యాడు. ఆ టైంకి వచ్చేస్తాడులే మావయ్య గారు. ఇద్దరికిద్దరు సరిపోయారు. సరే, ఆ వంట కార్యక్రమం ఏదో త్వరగా మొదలు పెట్టండి. పద్మ, రా. ఏంటండి ఇది? నీ చీర కొంగు. దొంగలా లాగారు? నువ్వు నన్ను దొంగల ముద్దు పెట్టుకోవాలని చూసావు కదా, అందుకే నేను కూడా బదులిచ్చుకుందామని లాగాను. దొంగ వేషాలు మానేసి స్నానం చేసి రండి, కాఫీ ఇస్తాను. కాఫీనా? కాఫీ బయట కాఫీ షాప్ వాడు కూడా ఇస్తాడు. నువ్వు నాకు ఒక హగ్ ఇవ్వు. ఛీ, పొద్దు పొద్దున్నే ఈ పప్పులేం ఉడకవు. బుద్ధిగా వెళ్ళి స్నానం చేసి రండి. రాణి, రాణి, రాణి. వీళ్ళేరి? నా కోసం మీరిద్దరూ ఇంత కష్టపడుతున్నారా? చెప్పిందా ఐ లవ్ యూ? అక్క, అక్క,
గౌతమ్ గారు ఆ, ఆ, మీకోసం కాఫీ తీసుకొచ్చాను. ఏంటి సార్, ఎందుకంత కంగారు పడుతున్నారు? ఏం లేదు. ఏంటక్క, రాత్రంతా ఇంత చలిలో పడుకున్నారా? లోపల పడుకుని ఉండొచ్చు కదా. ఏ ఎందుకు? అక్కడి నుంచి కూడా మీ ఆయనతో బయటికి గెంటించడానికా? అయ్యో సార్, నేనెందుకు అలా చేస్తానండి? అసలు మీతో అలా మాట్లాడేందుకు నేను వెళ్ళి బుద్ధి చెప్తాను. హే రాణి ఆగు. పొద్దున్నే మీ ఆయనతో యుద్ధాలు ఎందుకు? భయపడిపోతాడు. నేనేదో తమాషాగా అన్నాను. అయినా రాత్రి ఎప్పుడు నిద్ర పట్టిందో, ఎలా నిద్ర పట్టిందో తెలియదు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నాం. మాకు తెలియకుండానే నిద్ర పట్టేసింది, అంతే. కబుర్లంటే ఏం కబుర్లు? వాడు మనకి ఫేవర్గా వాంగ్మూలం ఇస్తే తప్పకుండా టామ్కి శిక్ష పడుతుంది. రావణ్ దగ్గర ముందే కన్ఫెషన్ తీసుకోవాల్సిందిగా. అవును, నేనే నెగ్లెక్ట్ చేశాను. గౌతమ్